హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీకు ప్రామిస్ చేసేగా లాస్ట్ వీక్ లెస్ వాచ్డ్ మూవీస్ తీసుకొస్తా అని. సో ఈ వీక్ 3 కొరియన్ థ్రిల్లర్స్ తీసుకొచ్చా. నాకు తెలుసు మీకు కొరియన్ స్టఫ్ నచ్చదని, కానీ ఈ 3 మూవీస్ ఒకసారి ట్రై చేయండి. స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం. ఈ జమానాలో మొబైల్ పోతే తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళని కూడా నమ్మలేకపోతున్నాం. ఏంటండి నా మొబైల్ పోయిందనుకుంటున్నారా? కాదండి, ఇది ఒక మూవీ. ఈ మూవీ డైరెక్టర్ కిమ్ టేజోన్. స్టోరీ లైన్కి వస్తే, ఒక అమ్మాయి తన మొబైల్ని బస్లో పారేసుకుంటుంది. ఆ మొబైల్ ఫోన్ ఒక పర్సన్కి దొరుకుతుంది. ఆ పర్సన్ తిరిగి ఈ అమ్మాయికి కాల్ చేసి మొబైల్ ఫోన్ రిపేర్ చేసి మరీ ఇస్తాడు. అయ్యో ఎంత మంచోడు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకో ఈ మూవీ చూసి తెలుసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ నేమ్ అన్లాక్డ్, నెట్ఫ్లిక్స్లో ఉంది. సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో కొంటున్నారా? అయితే ఈ మూవీ చూస్తే ఇంక జన్మలో కొనరు. ఈ మూవీ డైరెక్టర్ పార్క్ హీ కూన్. స్టోరీ లైన్కి వస్తే, సో హ్యూన్ ఒక వాషింగ్ మిషన్ ఆన్లైన్లో కొంటుంది, కానీ అది వర్క్ చేయదు. సో ఆ సెల్లర్ ఫ్రాడ్ అని పోలీసులకి ఇన్ఫామ్ చేస్తుంది. కానీ ఆ తర్వాత తన లైఫ్ నరకంలా మారుతుంది. మూవీ అసలు వేరే లెవెల్కి తీసుకుపోతారు. అస్సలు మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడండి. ఈ మూవీని టార్గెట్ ప్రైమ్లో ఉంది. ఈ మూవీ చూస్తే డోర్స్కి డిజిటల్ లాక్ యూజ్ చేయాలంటేనే భయం వేస్తుంది. ఇంకా సింగిల్గా ఉండాలంటే సమస్య లేదు. ఇలాంటి కాన్సెప్ట్తో తీసిన మూవీ ఈ మూవీ. స్ట్రిక్ట్లీ నాట్ ఫర్ కిడ్స్. ఈ మూవీ డైరెక్టర్ క్వాన్ లీ. స్టోరీ లైన్కి వస్తే, క్యూ మిన్ ఒక స్టూడియో అపార్ట్మెంట్లో సింగిల్గా ఉంటుంది. అయితే తనకి తన ఇంట్లోకి తను లేనప్పుడు ఎవరో వస్తున్నారని డౌట్ వస్తుంది. సో అనుకోకుండా ఒకరోజు తన కొలీగ్తో తన అపార్ట్మెంట్కి వస్తుంది. కానీ తన కొలీగ్ మీద డౌట్ వచ్చి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తుంది. కిందకి వెళ్ళి వాళ్ళని తెచ్చేలోగా తన కొలీగ్ తన అపార్ట్మెంట్లో చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత నుంచి మూవీలో చాలా వైలెన్స్ ఉంటుంది. ఈ మూవీ వన్ ఆఫ్ ది కొరియన్ బెస్ట్ థ్రిల్లర్. ఈ మూవీ నేమ్ డోర్ లాక్. ప్రైమ్ అండ్ హాట్స్టార్లో ఉంది. తప్పకుండా చూడండి. నాకైతే ఈ 3 మూవీస్ ది బెస్ట్ కొరియన్ థ్రిల్లర్స్. సో ఈ 3 మూవీస్ మీ వీకెండ్లో ఎవరితో చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. వీడియో లైక్ చేయండి. మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.